హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హితేశ్వర్. ఈరోజు మనం గార్డెన్లో ఒక చిన్న హార్వెస్ట్ చేసామండి. చూడండి, ఈ పుదీనా ఎంత వచ్చిందో చూడండి. పుదీనా ఈరోజు పుదీనాని హార్వెస్ట్ చేద్దాము. తోటకూర అండి, రెగ్యులర్గా పుదీనా తోటకూర రెగ్యులర్గా హార్వెస్ట్ అవుతూనే ఉంటాయి. వీక్లీ ఇవే హార్వెస్ట్ ఉన్నాయి. కొత్తవి ఇంకా గ్రో అవుతున్నాయండి, అవి హార్వెస్ట్కి వస్తాయి. రాడిష్ లాంటివి, రాడిష్ కూడా హార్వెస్ట్కి రెడీ అయినాయి. అవి నెక్స్ట్ వీక్ అట్లా చూపిస్తాను. చూడండి, తోటకూరని దాంట్లో పుంటికూర వేసామండి. అదే గోంగూర, మందార గోంగూర వేసాము. అది దాంట్లో వాలంటీర్గా ఈ తోటకూర వచ్చేసింది. దాన్ని కంప్లీట్గా వేర్లతోనే తీసేస్తున్నాను. సెకండ్ హార్వెస్ట్ అవసరం లేదు, ఎందుకంటే అవి అందులో చామదుంపలు ఉన్నాయి, మందార గోంగూర ఉంది. అందుకని వాటిని కంప్లీట్గా రూట్స్తో తీసేస్తున్నాను. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో, చాలా టెండర్గా ఉందండి. ఇది పాలకూరలో ఇది ఒకటి ప్లాంట్ తోటకూరది వచ్చేసింది. చూడండి పాలకూర ఎలా అయిందో. అప్పుడు సీడ్లింగ్ వేసాము కదా, తీసేలోపు ఈవినింగ్ ఉండే అండి. ఈవినింగ్ అయింది హార్వెస్ట్ అప్పుడు. ఈ గ్రో బ్యాగ్లోనే వేసానండి రాడిష్. అవి చిన్న చిన్న ప్లాంట్స్ కనిపిస్తున్నాయి కదా, ఇప్పుడు అవి హార్వెస్ట్కి వచ్చాయి. ఇక్కడ చూసిన తోటకూర వాలంటీర్గా వచ్చేస్తుందండి. చూడడానికి ఎంత బాగుందో చూడండి. చామంతి కలర్ చామంతి అది బ్లూమ్ అయిన ఉండే. పాలకూరని హార్వెస్ట్ చేసాము ఇప్పుడు. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో, అసలు ఒక్క చీడ లేకుండా ఉందండి. ఒక లీవ్స్ కూడా అసలు మనకు హోల్స్ లేవు. అంటే ఫస్ట్ హార్వెస్ట్ కదా, మంచిగా చాలా బాగుండే. చూడండి ఎంత బాగుందో అండి. ఈ ఒక గ్రో బ్యాగ్ సరిపోతుందండి, వీక్లీ వన్స్ వస్తుంది ఇక్కడికి. మాకు వీక్లీ 2 times అవి ఏం వాడుకోము. అది మిగతా తోటకూర అయితే ఎన్నిసార్లు తినేస్తాం. కానీ లీఫీ వెజిటబుల్స్ అయితే వస్తున్నాయి. ఇంకా బీరపాదులు కూడా, వర్టికల్ గార్డెన్ వేసాను కదా, బీరపాదులు వచ్చేసాయి దానికి. ఫ్రూటింగ్ అండ్ ఫ్లవరింగ్ అండ్ ఫ్రూటింగ్స్ కూడా కొన్ని ఉన్నాయండి. అవన్నీ అప్డేట్ ఇస్తాను. చాలా స్లోగా నెమ్మదిగా హార్వెస్ట్ చేస్తున్నాను మిసెస్. మనమే ఆర్గానిక్గా పండించుకుంటున్నాం కదండి అనేసి ప్రతి ఒక్క లీవ్స్ని కట్ చేస్తున్నాము. సెకండ్ హార్వెస్ట్ వరకు చూడాలి, ఏమన్నా హోల్స్ లాగా వచ్చి ఏమన్నా చీడలు వస్తాయో. ప్రస్తుతానికైతే ఏం లేవండి, ఫ్రెష్గా ఉండే, చాలా బాగుండే. లాస్ట్ టైం మేము దోసకాయలు హార్వెస్ట్ చేసాం కదా, ఈ గ్రో బ్యాగ్లోనే ఉండేనండి. అవి ప్లేస్మెంట్ చేంజ్ చేసాము గ్రో బ్యాగ్ది. అప్పుడు ఆ దోసపాదు చనిపోయిండే. సేమ్ అదే ప్లేస్లో మళ్ళీ దోసపాదు వచ్చింది. దాన్ని కూడా వాలంటరీగా వస్తూనే ఉంటాయండి దోసపాదులు. దాన్ని కూడా నేను వదిలేసాము అట్లనే. దీంట్లో వెల్లిపాయ చెట్లు కూడా ఉండేయండి. వెల్లిపాయలు, గార్లిక్ అంటే నాటుకున్నాము.
చూడండి, ఆ గ్రో బ్యాగ్ ఒక గ్రో బ్యాగ్లోనే మనకు అంత మా ఫ్యామిలీకి సరిపోయేంత, ఒక చిన్న ఫ్యామిలీకి సరిపోయేంత వస్తుంది పప్పులు వేసుకుంటే. సేమ్ ఇప్పుడు హార్వెస్ట్ చేసాం కదా, మళ్ళీ సెకండ్ హార్వెస్ట్ కూడా వస్తుంది అక్కడ. చూడండి ఎంత టెండర్గా ఉందో, చాలా ఫ్రెష్గా మరి టెండర్గా ఉంది. సార్ నెక్స్ట్ వీక్ వరకు చూడండి ఎలా ఉంటుందో. ఈ రాడిష్లు వేసామని చెప్పాం కదా, ఈ రాడిష్లలో మనకు అక్కడక్కడ తోటకూర వచ్చింది. ఈ తోటకూర అయితే ఎక్కడంటే అక్కడ వచ్చేస్తూనే ఉంటుందండి, మళ్ళీ ఫ్రెష్గా కూడా ఉంటుంది. ఆల్మోస్ట్ ప్రతి ఒక్క చోట రూట్స్తో పీకేస్తున్నామండి. ప్రతి ఒక్క చెట్లలో ఇట్లా ఉంటూనే ఉన్నది, అన్నీ కలెక్ట్ చేస్తున్నాము. పుదీనా చూపించాను కదా ముందే, కొంచెం కొంచెం అనుకుంటాము, చాలానే వస్తుందండి. అది వీక్లీ పుదీనా అయితే కొనుక్కొని అవసరం లేదు. కొరియాండరే ఎప్పుడైనా సరే వేస్తుంటే అది మాకు సక్సెస్ రేట్ లేదండి కొరియాండర్ది. పుదీనా అయితే వన్స్ నాటుకున్నామంటే మనకి ఈల్డ్ వస్తూనే ఉంటుందండి. అది కొంచెం డైరెక్ట్ సన్లో కాకుండా ఆఫ్ షేడెడ్లో ఉంటే ఇంకా బాగుంటుందండి ఇది పుదీనా. ఇది మందార గోంగూర అన్నాం కదా, దీన్ని హార్వెస్ట్ చేసుకుంటున్నాము. చూడండి, దీన్ని హార్వెస్ట్ చేసుకున్న తర్వాత ఇంకా చాలా మంచిగా అయిందండి ఇది. ఈ సీడ్స్ ఒక ఆన్లైన్లో ఆర్డర్ చేశాను, గోంగూరని ఆర్డర్ చేశాను. యాక్చువల్లీ ఇది మందార గోంగూర అంట అండి, కొంచెం పెద్ద హైట్గా పెరిగేటట్టున్నది ఇది. మనం వదిలేస్తే పైన దాకా పెద్ద పెద్దగా వచ్చేస్తుంది ఆ ప్లాంట్. ఒక్కొక్క లీవ్స్ హార్వెస్ట్ చేసుకుంటున్నాము. మళ్ళీ హార్వెస్ట్ చేసేసుకున్న తర్వాత కూడా మళ్ళీ చాలా మంచిగా వచ్చిందండి. సెకండ్ హార్వెస్ట్ కూడా చాలా బాగుండే. ఈ వీడియో సెకండ్ హార్వెస్ట్ అయినాక మరి ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. కాకపోతే వీటికి చిన్న చిన్న పురుగులు లాంటివి ఉండేయండి, పుల్లటి మజ్జిగ చల్లుకున్నాను. పాత చెట్లకి, టమాటా చెట్లకి అక్కడక్కడ టమాటాలు ఉండేయండి. ఈ చామంతి చూడండి కలర్ ఎంత బాగుందో. ఇవి కూడా కట్ చేసేసాం ఈరోజు. ఈ ఆనియన్ అప్పుడు అయితే స్ప్రింగ్ ఆనియన్ కోసం మన ఇంట్లో ఉన్న చిన్న చిన్న ఆనియన్స్ ఉంటాయి కదా, అవి మనకు కట్ చేయడానికి వీలు కాకుండా ఉండేవి, అవి నాటాం కదా, అవి ఫ్లవరింగ్ వచ్చాయి చూడండి. ఇవి మనకు సీడ్స్ కూడా ఫామ్ అయ్యాయండి దీంట్లో, బ్లాక్ కలర్లో. ఫ్లవర్ ఎంత బాగుందో అసలు, ఆనియన్ ఫ్లవర్. వీటి మనం ఈరోజు హార్వెస్ట్ చేసుకున్నాము. అసలు ఒక చిన్న ఆనియన్ వేస్తే అది ఒక 3 అయ్యాయండి, అక్కడ 3 ఫామ్ అయ్యాయి చూడండి. 1 ఆనియన్కి 3 వచ్చాయి. అవి మనం చిన్న ఆనియన్ పెట్టాము, సైజ్ కూడా ఇది చేంజ్ అయ్యింది చూడండి.
ఈసారి ఆనియన్ సీడ్స్ కూడా చాలానే ఉన్నాయండి. మనం ఫస్ట్ ఈ ఆనియన్ పెట్టకుండా సీడ్స్ తోటి గ్రో చేద్దాం ఈసారి. అవి ఎలా ఈల్డ్ ఇస్తుందో తెలుసుకుంటా. నేను ఎప్పుడైనా సరే చిన్న చిన్న ఆనియన్స్ పెట్టి మనం స్ప్రింగ్ ఆనియన్ కోసం చేస్తాం కదా, స్ప్రింగ్ ఆనియన్ హార్వెస్ట్ చేసి వదిలేసిన తర్వాత అవి ఆనియన్స్కి ఈ ఫ్లవరింగ్ వచ్చింది. తర్వాత ఆ ఫ్లవరింగ్తో పాటు ఇవి కొంచెం లావుగా అనిపించాయి అనేసి హార్వెస్ట్ చేసేసాను. ఎక్కువ ఏం లేకున్నా కానీ మనం ఆనియన్ కూడా పండించామని చాలా హ్యాపీ అనిపించిందండి. నేను పెట్టిన సైజు చాలా చిన్న సైజు అండి. ఎన్నిసార్లు మనకు స్ప్రింగ్ ఆనియన్ ఇచ్చింది, మళ్ళీ ఆనియన్ కూడా వచ్చేసింది. మనం 1 2 3 పెట్టిన ఆనియన్స్కి చూడండి ఎన్ని వచ్చినాయో. ఒక్కొక్కటి 3 3 అయ్యాయి. ఇది మందార చెట్టు ఉంది కదా, మందార చెట్టు మనం స్టెమ్ తోటే దాన్ని గ్రో చేసుకున్నామని ఆ స్టెమ్ పెట్టినప్పుడు పెట్టాను. ఇవి ఆ స్టెమ్కి ఫ్లవరింగ్స్ వస్తున్నాయి. ఇవి కూడా హార్వెస్ట్ అయిపోయాయి. చూడండి 6 ఆనియన్స్ వచ్చాయి. చాలా హ్యాపీ అనిపించింది ఆనియన్స్ పండించడం అంటే. అది ఎలా గ్రో చేస్తారో కూడా తెలియకపోతుండే. పుదీనా హార్వెస్ట్ చేసాం కదా, పాలకూర అండి. పాలకూర అయితే చాలా బాగుంది. ఇది పుంటికూర అండి, అదే గోంగూర, తోటకూర, పువ్వులు, ఆనియన్స్ ఈరోజు హార్వెస్ట్ చేశాను. చూశాను కదా, ఇలా చిన్న చిన్న హార్వెస్ట్లు చేస్తున్నానండి. ఇలాంటి హార్వెస్ట్ల కోసం మా వీడియోని ఫాలో చేస్తూ ఉండండి. మా ఛానల్ని కూడా మీరు ఫాలో చేస్తూ ఉండాలండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో చేస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.